దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు వ్యవహారం రచ్చరాజేస్తున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుపతి లడ్డు అపవిత్రమైనదని, వాస్తవమేనని, లడ్డూలో కల్తీ నెయ్యిపై విచారణ జరగాల్సిందని చెప్పారు. కరీంనగర్లో ఆయన తిరుపతి లడ్డూను తిన్నారు. ఆయన తినడంతో పాటు పార్టీ శ్రేణులకు లడ్డూ ప్రసాదాన్ని పంచారు. ఇప్పుడు తిరుపతి లడ్డు పవిత్రంగా ఉందని అన్నారు బండి సంజయ్. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇలా పవిత్రమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని మీకు అందజేస్తుంది. కాబట్టి గతంలో జరిగిందని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడున్న లడ్డూను అపవిత్రం చేసే ప్రయత్నం చేయద్దు. దీని మీద అనవసరపు ప్రచారం చేసే ప్రయత్నం చేయద్దు. ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తున్నది. మంచి ఆయిల్ కానీ అన్ని ప్యూర్ వాటితో కూడా ఇలా లడ్డు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వామివారి భక్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే, వాళ్ళ మనోభావాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం.